మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలు ఉంది. పోపు వేయించాలి. వాళ్ళు దొండకాయ కొత్తిమీర కారం పెట్టి కూర చూద్దామండి. ఇదేంటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేయించేసి, దొండకాయలు ఏంటంటే చాలా సన్నగా తరుక్కోండి. ఇవి మళ్ళీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోగలరు, డైరెక్ట్గానే వేసేయచ్చు. లావుగా ఉంటే కనుక తొందరగా ఉడకవు అనమాట. ఇవి ఉప్పు వేసి మూత పెట్టేసరికి మగ్గిపోతాయి అన్నమాట. పోపు వేయించేసిన తర్వాత ముక్కలు వేసేసి పసుపు ఉప్పు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మనం కొత్తిమీరను, పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. ఇవి గ్రైండ్ చేసేసి ఈ ఉడికిన దొండకాయ ముక్కల్లో వేసేయాలన్నమాట. చాలా బాగుందండి ఈ కూర అయితే మాత్రం. పిల్లలకి కొత్తిమీర కూడా చాలా మంచిది కాబట్టి అంటే నేను కారం పచ్చిమిరపకాయలు కాకుండా బజ్జీ పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. మీరు ఆ పచ్చిమిరపకాయ కూడా లేకుండా పిల్లలకి పెట్టచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూర చాలా చాలా నచ్చుతుంది, కొత్తిమీర కూడా ఉంది కాబట్టి.